నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 24 మార్చి 2026 మంగళవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న బండి టాటా హరియర్ XZA+ ఆటో గేరు డీజిల్ బండి. 2021 ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్, డిసెంబర్ రిజిస్ట్రేషన్, 2036 వరకు జీవితకాలం ఉంటుంది. 1,40,000 కిలోమీటర్ తిరిగింది. ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ ఉంది. బానెట్ నుంచి డిక్కి వరకు డిక్కి రీప్లేస్ అయింది, ఏర్పడకుండా చేసి పెట్టిరు. ఆటో గేరు, పానోరామిక్ సన్ రూఫ్ వస్తుంది. 10 ఎయిర్ బ్యాగులు, పుష్ బటన్, అలై వీల్స్, ABS, ఆటో క్లైమేట్ కంట్రోల్, AC, క్రూజ్ కంట్రోల్, వాయిస్ కమాండింగ్, స్టీరింగ్ కంట్రోలర్స్, ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. బండ్లే డిక్కీ రీప్లేస్ అయింది సార్, అదొకటి మైనస్ ఉంది. ప్లస్ ఈ బంపర్లకు చిన్న చిన్న గీతలు ఉన్నాయి. బండి 1,40,000 తిరిగింది. కస్టమర్ జెన్యూన్ అంటుండే, మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరి. ఒకవేళ మీకు ఓకే అనుకుంటే ఆ బోర్డు మీద తమ్ముంది 988 నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేయరు. ఓనర్ తోటి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తా. డీలోకి అయితే మీ దగ్గర 25,000, కస్టమర్ దగ్గర 25,000 కమిషన్ తీసుకుంటాం. వైట్ కలర్, తెలంగాణ లోకల్ది. తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. 2026 ఆగస్టు దాకా బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. రన్నింగ్ 4 టైర్లు కూడా 90% ఉన్నాయి సార్. 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్, సెంటర్ లాకింగ్ సిస్టమ్, పుష్ బటన్ స్టార్ట్, 2 కీస్ ఉన్నాయి బండికి సంబంధించినవి. ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ నెంబర్ కాల్ చేయని, ఓనర్ తోటి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి. ఇది బాగున్నది, ఊసిపోయింది. తర్వాత ఇక్కడ పెట్టు. టాటా హరియర్ XZA+ సార్ ఇది. ఇందులో డార్క్ ఎడిషన్ ఉంటుంది. దానిలో మీకు డ్యూయల్ కలర్, పైన బ్లాక్ వచ్చి కింద వైట్ వస్తుంది. రన్నింగ్ టైర్లు బ్రిస్టోన్ కంపెనీ 4x4 90% ఉన్నాయి సార్. వైట్ కలర్ బండి. టీఎస్ బండి, టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది. ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది. బానెట్కి ఇప్పటివరకు పానవెట్లేదు సార్, షోరూమ్ నుంచి వచ్చిన బానెటే. అప్రాన్లు ఒరిజినల్ ఉన్నాయి. హెడ్ లైట్లు కూడా కంపెనీయే. ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ ఇంజన్కి సంబంధించి కానీ, గేర్ బాక్స్ సంబంధించి కానీ ఎక్కడ కూడా ఏం డ్యామేజ్ లేదు. 2021 8 నెలల తయారైంది. 12 నెలల రిజిస్ట్రేషన్ అయింది. 2036 12 నెలల వరకు జీవితకాలం ఉంటుంది. బండికి మొత్తం 10 ఎయిర్ బ్యాగులు వచ్చినాయి సార్. సీట్లలో 2, పిల్లర్లలో 6 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఈ పిల్లర్ నుంచి ఆ లాస్ట్ పిల్లర్ వరకు. దీనికి వెంటిలేషన్ ఉందా లేదా ఐడియా లేదు సార్. వెంటిలేషన్ సీట్ సార్ అంటే డార్క్ ఎడిషన్కి ఇచ్చింది, దీనికి ఇయ్యలేదు వెంటిలేషన్. టాప్ ఎండే కానీ వెంటిలేషన్ సీట్స్ ఉండయి నాకు తెలిసి. ఈ బండి మన షెడ్లో అమ్మకానికి ఉంది సార్. కస్టమర్ తీసుకొచ్చి పార్క్ అండ్ సేల్ పెట్టిండు, మనది కాదు. డీలోకి అయితే మాత్రం కమిషన్ ఇచ్చి ఉంటుంది సార్. బండి డిక్కీ డోర్ మాత్రం రీప్లేస్ అయింది. గ్లాస్ అయితే ఒరిజినల్ ఉంది. స్టెప్ని కూడా సిల్ టైర్ ఉంది, ఇప్పటివరకు వాడలేరు. రన్నింగ్ టైర్లు 90% ఉన్నాయి. క్లిప్పులు కూడా వెళ్ళిపోయినాయి, ఇళ్ళకెళ్ళి. ఇది రీప్లేస్ అయింది, క్లిప్పులు ఇరిగినాయి. బండికి రియర్ సెన్సార్స్, రివర్స్ కెమెరా, బ్యాక్ వైపర్. ఈ డిక్కీలో ఇక్కడ చిన్నగా 2 గీతలు ఉన్నాయి. 1,39,700 చిల్లర ఏమో తిరిగింది సార్ బండి. బండికి 4 విండోస్ కూడా ఆటో విండోసే ఉన్నాయి. ఆటో గేరు, పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది. 1,39,176 తిరిగింది. బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది, వాయిస్ కమాండింగ్ ఉంది, పుష్ బటన్ ఉంది, ఆటో క్లైమేట్ ఉంది, టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, ఆటో గేరు. బండికి సంబంధించిన 2 కీస్ కూడా ఉన్నాయి సార్. తెలంగాణ లోకల్ బండి, తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది. డ్రైవర్ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ వచ్చింది. కో డ్రైవర్దేమో నార్మల్ సీట్ ఉంది. ఆటోమేటిక్ డీజిల్ టాటా హరియర్ XZA+. కస్టమర్ ధర ఎంతరా కస్టమర్ ధర? 14,50,000 చెప్తుంది సార్. బార్గెనింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే తమ్ముని నెంబర్ కాల్ చేయరు సార్, ఓనర్ తోటి మాట్లాడిస్తాం. డీలోకి అయితే మీ దగ్గర 25,000, కస్టమర్ దగ్గర 25,000 కమిషన్ తీసుకుంటాం. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.